హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ వీడియోలో మనము ఒక 3 హింజ్డ్ ఆర్చ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మనం చూసాము అంటే ఇక్కడ 3 హింజెస్ ఉన్నాయి. ఏ, బి అండ్ సి అనే 3 హింజెస్ ఉన్నాయి. ఈ 3 హింజెస్ని రియాక్షన్స్ని ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా సరే ఒక సెక్షన్ తీసుకొని ఆ కట్ చేసిన దగ్గర ఈ ఆర్చ్ లోపల మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ కట్ చేసిన ప్లేస్ దగ్గర వాట్ ఈస్ ద యాక్సియల్ ఫోర్స్, వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్ అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ కట్ చేసామంటే ఎలా కనిపిస్తుందండి, ఒకవేళ మనం 2 డైమెన్షన్లో చూసామంటే డయాగ్రామ్ని ఇలా చూసామంటే, సో ఇది ఆర్చ్ ఇక్కడ కట్ చేసాము. ఓకేనా, ఈ పాయింట్ ఇది అనుకుందాం. ఇక్కడ కట్ చేస్తే సో ఇది యాక్సిస్ అంటాం కదా, దీన్ని లేదా నార్మల్ ఫోర్స్ అంటారు, యాక్సియల్ ఫోర్స్ లేదా నార్మల్ ఫోర్స్ అంటారు, అండ్ షియర్ ఫోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షియర్ ఫోర్స్ కాబట్టి ఎస్ఎఫ్ఎక్స్ అనుకుంటున్నాం. అంటే ఎక్స్ కదా, ఇక్కడ అట్ అ డిస్టెన్స్ ఎక్స్లో ఇక్కడ నుంచి పాయింట్ ఏ కాడ నుంచి అట్ అ డిస్టెన్స్ ఎక్స్లో ఇక్కడ కట్ అయింది. ఈ కట్ అయిన దగ్గర వాట్ ఈస్ ద యాక్సియల్ ఫోర్స్ లేదా నార్మల్ ఫోర్స్ అండ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఈ పాయింట్ దగ్గర ఇవి క్యాలిక్యులేట్ చేయమంటారు. సో అవి ఎలా చేయాలి అనేది చూద్దామండి. సో ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకు జనరల్గా తెలిసినవి ఏంటండి, ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ దగ్గర ఉన్న లెంత్ని మనం ఏమంటాము, స్పాన్ అంటాము. సో లెంత్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే దీన్ని ఏమంటాము, ఈ హైట్ని ఏమంటామంటే రైజ్ అంటాము. రైజ్. సో జనరల్ టెర్మినాలజీస్ స్పాన్ అండ్ రైజ్. అదేవిధంగా ఈ 2 సపోర్ట్లు సేమ్ హైట్లో ఉండొచ్చు, లేదనంటే డిఫరెంట్ హైట్లో ఉండొచ్చు అనమాట. సో ఇది ఏ అయి ఉంటుంది, ఇది బి అయి ఉంటుంది. సో ఈ 2 వచ్చేసి కొంత డిఫరెన్స్తో కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ దీంట్లో మనము సపోర్ట్స్ ఆర్ ఎట్ ఈక్వల్ లెవెల్, ఒకే లెవెల్లో సపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయడానికి ప్రొసీజర్ ఏంటో చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూసాము అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ గివెన్ ఆర్చ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపించాలండి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏమిటంటే, ఇన్ జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్ స్టెప్ చూసామంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఓన్లీ యాక్షన్స్, రియాక్షన్స్. సో ప్రతి సపోర్ట్ దగ్గర రియాక్షన్స్ ఉంటాయి. సో హింజ్ కాబట్టి 2 రియాక్షన్లు ఉంటాయి, హింజ్ కాబట్టి 2 రియాక్షన్లు ఉంటాయి. సో ఈ రియాక్షన్లు చూపించాలి. అదేవిధంగా ఈ బీమ్ మీద ఉండే యాక్షన్స్ చూపించాలి. యాక్షన్స్ ఏంటి అంటే లోడ్స్. సో ఇదొక లోడు, 2 లోడ్స్ ఉన్నాయి. సో యాక్షన్స్ని అండ్ రియాక్షన్స్ని చూపించడానికి మనం ఏమంటాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. సో ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసిన తర్వాత గీసిన దానికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కానీ అప్లై చేసాము అంటే మనకు కావలసిన రియాక్షన్స్లో కొన్నిటిని తెప్పించుకోగలం అన్నమాట. ఓకే, అవి వర్టికల్ రియాక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, హారిజంటల్ రియాక్షన్స్ అయినా అయి ఉండొచ్చు. వాటిల్లో మనకి కొన్ని వస్తాయి. ఏంది, అప్లై ఫ్రీ బాడీ డయాగ్రామ్ అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ చేసాము అంటే ఆ 2ది వస్తుంది. సో తర్వాత 3వది ఏంటి అంటే కన్సిడర్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ సి. ఓకే, మనకు తెలిసింది ఏంటంటే హింజ్ నేచర్ ఏంటి, మూమెంట్స్ అట్ హింజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఈ హింజ్ దగ్గర మూమెంట్స్ ఏమవుతాయి, 0 అవుతాయి. సో ఇదొక ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో పాటు మనకు తెలిసిన ఇంకొక ఈక్వేషన్ ఏంటి, మూమెంట్స్ అట్ పాయింట్ సి ఈక్వల్ టు 0. కాబట్టి దాన్ని మనం యూస్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇది యూస్ చేయడం వల్ల, స్టెప్ 3 యూస్ చేయడం వల్ల ఈ సెకండ్ స్టెప్లో మనకి వర్టికల్ రియాక్షన్స్ వస్తాయి. ఈ థర్డ్ స్టెప్లో మనకి ఏమొస్తాయంటే హారిజంటల్ రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేట్ వై వాల్యూ ఎట్ సర్టన్ లెంత్ ఎట్ సర్టన్ డిస్టెన్స్.
అట్ సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. సో ఏదో ఒక సపోర్ట్ దగ్గర నుంచి, లెఫ్ట్ సపోర్ట్ అనుకున్నాం ఇక్కడ, లెఫ్ట్ సపోర్ట్ దగ్గర నుంచి కొంత డిస్టెన్స్ ఎక్స్ అనే ఒక డిస్టెన్స్లో ఒక సెక్షన్ తీసుకొని కట్ చేసి, ఈ ఆర్చిని రెండుగా కట్ చేసి, ఈ కట్ చేసిన దాని దగ్గర దీన్ని ఏమనుకోవచ్చు మనము వై అంటాము. ఓకే, వర్టికల్ హైట్ని ఏమంటున్నాము వై. ఎందుకంటే హారిజంటల్ డిస్టెన్స్ ఎక్స్లో మనం కట్ చేసాం కాబట్టి వర్టికల్ హైట్ ఎంత వై. సో ఈ వైకి ఈక్వేషన్ ఇప్పించుకోవాలి కదా. సో ఎక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్స్ అయితే వై వాల్యూ ఎంత అని రావాలంటే ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ కావాలి కదా. సో రిలేషన్షిప్ కోసం మనము వై వాల్యూని ఈ 4th స్టెప్లో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో తర్వాత ఏం అడుగుతారంటే క్యాలిక్యులేట్ రియాక్షన్స్ ఎట్ చూజన్ సెక్షన్ అండ్ ఫైండ్ నార్మల్ అండ్ షియర్ ఫోర్సెస్ ఎట్ సెక్షన్. సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకొని, ఓకేనా. సో మనం ఏదైతే కట్ చేసామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసాం కాబట్టి ఆ కట్ చేసిన పోర్షన్ మాత్రమే ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే, కట్ చేసిన దానికి మాత్రమే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత దీనికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూజ్ చేసాము అంటే దీనికి సంబంధించిన హారిజంటల్ వర్టికల్ ఈ రెండింటిని కానీ క్యాలిక్యులేట్ చేసామంటే ఈ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని యూజ్ చేసుకొని ఈ సెక్షన్ దగ్గర నార్మల్ అండ్ షియర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అది మనం 5th స్టెప్లో చేస్తాము. ఓకేనా. సో ఈ 5 స్టెప్స్ని మనము ఒకసారి బ్రీఫ్గా డెరివేషన్స్ని తెప్పించుకుందామండి. ఓకే, ఎప్పుడైతే ఇది డెరివేషన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయో ఆటోమేటిక్గా మీరు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ స్టెప్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో వీటి మొత్తాటిని ఇప్పుడు మనం చేద్దామండి. ఓకే, సో ఒకసారి బ్రీఫ్గా చూసారంటే, సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాము అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అన్నాం కాబట్టి ఫస్ట్ గివెన్ ఆర్చ్ ఉంది కదా, ఈ గివెన్ ఆర్చ్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నామంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇప్పుడే నేనేం చెప్పాను, షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో డెఫినేషన్స్ కూడా అడుగుతారండి, 2 మార్క్స్కి డెఫినేషన్స్ కూడా అడుగుతుంటారు. వాట్ ఈజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అడగచ్చు. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు యాక్షన్స్ కూడా ఉన్నాయి కదా, దీని మీద లోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక లోడ్ ఉంది, ఇక్కడ ఒక లోడ్ ఉంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో లోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ అనుకున్నాం, లెంత్ ఎంత అనుకున్నాం, ఎల్ అనుకున్నాం. లెంత్ ఆర్ స్పాన్ ఈజ్ ఎల్ అండ్ రైజ్ ఎంత అనుకున్నాం, ఈ హైట్ ఎంత వచ్చింది, రైజ్ వర్టికల్ హైట్, సో టాప్. సో దీనికి రైజ్ ఎంత హెచ్ అనుకున్నాం. సో ఇప్పుడు యాక్షన్స్ని చూపిద్దామండి. ఫస్ట్ యాక్షన్స్ చూపించాం కాబట్టి డబ్ల్యూ అనేది ఒక యాక్షన్, అంటే యాక్షన్స్ అంటే ఏంటి, లోడ్స్. డబ్ల్యూ అనేది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఏం సపోర్టు, హింజ్ సపోర్ట్ కాబట్టి హింజ్ సపోర్ట్ దగ్గర మనకి ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి, 2 రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి హారిజంటల్ రియాక్షన్, ఇంకొకటి వచ్చేసి వర్టికల్ రియాక్షన్. సో హారిజంటల్ రియాక్షన్, సో ఇలా లోడ్ పడుతుంది కాబట్టి ఈ 2 సపోర్ట్లు అవే వెళ్తాయి, దూరంగా వెళ్తానికి ట్రై చేస్తున్నాయి. సో లోడ్ పడడం వల్ల ఈ 2 సపోర్ట్లు దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి అవి దూరంగా జరగకుండా ఉండాలంటే 2 ఫోర్స్లు హారిజంటల్ ఫోర్సెస్ ఈ డైరెక్షన్స్లో ఉండాలి. సో ఇది మనకు తెలిసిన కామన్ సెన్స్ కాబట్టి సో ఈ డైరెక్షన్స్లో నేను రియాక్షన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక హారిజంటల్ రియాక్షన్ హెచ్ఏ, ఇక్కడ ఒక హారిజంటల్ రియాక్షన్ హెచ్బి. అట్ ద సేమ్ టైం లోడ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అప్వర్డ్స్ ఉంటాయి, అప్వర్డ్స్. సో ఇక్కడ ఒక రియాక్షన్ వర్టికల్ రియాక్షన్ ఎట్ ఏ, వర్టికల్ రియాక్షన్ ఎట్ బి. ఓకేనా. సో హింజ్ దగ్గర 2 రియాక్షన్స్, ఈ హింజ్ దగ్గర 2 రియాక్షన్స్. సో ఈ 2 రియాక్షన్స్, ఈ 2 యాక్షన్స్. సో మొత్తం యాక్షన్స్ రియాక్షన్స్ చూపించాం కాబట్టి దీన్ని ఏమంటాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. ఓకేనా. సో ఇది రాయాలి మామూలుగా, డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని రాస్తాం. డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో స్టెప్ 1 డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో డ్రా చేసాము. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు, సెకండ్ స్టెప్ ఈజ్ అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని కనుక అప్లై చేసాము అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటంటే స్టెప్ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమున్నాయి మనకి, జనరల్గా 2 డైమెన్షనల్ స్ట్రక్చర్స్కి ఉన్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమిటి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్. సో నేను ఇక్కడ ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటున్నాను, ఇది వై డైరెక్షన్ అనుకుంటున్నాను.
ఓకేనా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా చూపించాను. ఓకేనా, సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0 ఒక ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0 రెండో ఈక్వేషన్. సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు 0. సో ఇది, సో ఈ మూడు ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితేనే ఈ స్ట్రక్చర్ పడిపోకుండా కదలకుండా అట్లాగే ఉన్నట్టు. ఈ మూడిట్లో ఏది సాటిస్ఫై కాకపోయినా ఇది ఖచ్చితంగా పడిపోతుందన్నమాట. ఓకేనా, సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితేనే ఇది స్ట్రక్చరు డిఫార్మేషన్ జరగకుండా ఉంటుంది. ఓకేనా, సో ఈ మూడు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కానీ దీనికి అప్లై చేసాము అంటే, సో ఫస్ట్ చూద్దాం ఏంటి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ 1 ఇంప్లైస్, ఫస్ట్ ఈక్వేషన్ ఇది సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఇది చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ చూసామంటే సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఏమేమి ఉన్నాయి చూడండి. వై డైరెక్షన్లో ఉన్న వాటితో మనకు పని లేదు, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఉన్నవి ఏంటో చూడండి. ఓకే, సో నేను ఇక్కడ ఫాలో అయ్యే సైన్ కన్వెన్షన్ ఏంటి అంటే ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్లో పాజిటివ్, సో టెన్షన్ పాజిటివ్ అన్నమాట, టెన్షన్ పాజిటివ్. అదేవిధంగా మూమెంట్, సో బెండింగ్ మూమెంట్ ఇలా ఉంటే పాజిటివ్. అదేవిధంగా షియర్, సో షియర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే టాప్కి తీసుకుంటాను పాజిటివ్, రైట్ సైడ్ అయితే డౌన్కి తీసుకుంటాను పాజిటివ్. సో దిస్ ఈజ్ సైన్ కన్వెన్షన్ ఐ ఆమ్ ఫాలోయింగ్. ఓకే, సో ఇంకొక టెక్స్ట్ బుక్స్లో ఇంకొక విధంగా ఉండొచ్చు. సో మై సైన్ కన్వెన్షన్ ఈజ్ సాగింగ్ బెండింగ్ మూమెంట్. సో ఇట్లా వంచడం వల్ల ఇది ఎలా వంగుతుంది, ఇలా వంగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము, సాగింగ్ అంటాము. సో ఇలా వంగితే హాగింగ్ అంటాము. సో సాగింగ్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. అదేవిధంగా షియర్, క్లాక్ వైజ్ షియర్ పాజిటివ్. అదేవిధంగా టెన్షన్, ఒక ఎలిమెంట్ని లాగామంటే సాగుతుంది, ఈ ఎలిమెంట్ని లాగామంటే సాగుతుంది. సో సాగడం వల్ల టెన్షన్ నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో ఈ సైన్ కన్వెన్షన్స్ నేను ఫాలో అయ్యాను అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తీసుకుంటే ఫస్ట్ హారిజంటల్ ఫోర్సెస్, ఇదొక హారిజంటల్ ఫోర్స్, ఇదొక హారిజంటల్ ఫోర్సెస్. సో హారిజంటల్ ఫోర్సెస్ ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, వెనక్కుంటే నెగిటివ్. సో ఇది నెగిటివ్ యాక్సిస్, ఇది పాజిటివ్ యాక్సిస్ కదా ఫ్రమ్ ఆరిజిన్. సో ఇట్లా ఉంది కాబట్టి టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి పాజిటివ్ హెచ్ఏ. అండ్ ఇంకేమైనా ఉన్నాయా హారిజంటల్ ఫోర్సెస్, ఈ సైడ్ని చూసుకుంటూ వచ్చామంటే ఇక్కడ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఆపోజిట్ టు ద యాక్సిస్, నెగిటివ్ యాక్సిస్ సైడ్కి ఉంది కాబట్టి దీన్ని నేనేం తీసుకుంటున్నానంటే మైనస్ హెచ్బి. ఇంకేమైనా ఉన్నాయా, ఏమి లేవు, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి మనం రాసుకున్నాము అంటే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి. ఓకేనా, ఎందుకంటే ఇంకేమన్నా ఉంటే ఈక్వేషన్ తేడా వచ్చేది, ఇంకేమీ లేవు కాబట్టి హారిజంటల్. సో హెచ్ఏ మస్ట్ బి ఈక్వల్ టు హెచ్బి. సో ఒకటి వచ్చింది, ఒకటి తెలిసింది. సో రెండోది ఈక్వేషన్ 2, ఈక్విలిబ్రియం ఈక్వేషన్ 2. సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0. సో ఇది చేసాము అంటే ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్, ఇప్పుడు మనకి హారిజంటల్ ఫోర్సెస్తో పని లేదు, ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయో చూద్దామండి. సో వర్టికల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఇటు నుంచి చూసుకుంటూ వచ్చామంటే ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. సో పోతే మనకి ప్రాబ్లమ్స్లో ఇక్కడ ఈ లోడ్, ఈ పలానా లోడ్ పడుతుంది అన్నప్పుడు ఇది ఎంత డిస్టెన్స్లో పడుతుందో చెప్తాడుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ వచ్చేసి నేను ఏ అనుకుంటున్నాను. ఓకేనా, ఎంత డిస్టెన్స్లో పడుతుంది, స్మాల్ ఏ అనే డిస్టెన్స్. ఈ ఏ అనే సపోర్ట్ కాడ నుంచి ఈ లోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ అనే డిస్టెన్స్లో ఉంది. ఈ సపోర్ట్ కాడ నుంచి ఈ లోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే బి అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం జస్ట్ ఫర్ టైం బీయింగ్. ఓకే, సో ఇప్పుడు వర్టికల్ రియాక్షన్స్ చేసాము అంటే టువర్డ్స్ ద యాక్సిస్ అంటే అప్వర్డ్ పాజిటివ్, డౌన్వర్డ్ అయితే నెగిటివ్. సో ఇది అప్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్ విఏ. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే వెళ్ళామంటే ఇక్కడ ఒకటి ఉంది లోడ్. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఫోర్సెస్, యాక్షనా రియాక్షనా కాదు, అది ఫోర్సా కాదా, ఇది ఒక అప్వర్డ్ ఫోర్స్, ఇది ఒక డౌన్వర్డ్ ఫోర్స్. సో డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్ డబ్ల్యూ. నెక్స్ట్ చూసుకుంటూ వచ్చామంటే ఇక్కడ ఒకటి ఉంది నెగిటివ్ డబ్ల్యూ. ఇంకేమైనా ఉన్నాయా, ఇక్కడ ఒకటి ఉంది అప్వర్డ్ పాజిటివ్ విబి. ఇంకేమైనా ఉన్నాయా, ఏం లేవు కాబట్టి ఈక్వల్ టు 0 బికాస్ ఈక్వేషన్ సేస్ ఆల్ ది ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో 0 చేసామంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏమవుతుంది చూడండి. సో మనకి ప్రాబ్లము ఇంకా కొంచెం ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఇటు డబ్ల్యూ కాకుండా W1 W2 అనుకుందామండి. ఇది W1, ఇది వచ్చేసి
W2 అనుకుందాం. ఎందుకు? ఫర్ అవర్ కన్వీనియన్స్. ఒకవేళ ఇది వేరుగా ఉన్నాయనుకోండి లోడ్స్, అప్పుడు సమ్హౌ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది W1 అనుకుందాం, దీన్ని W2 అనుకుందాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇదేంటి W1, ఇది W2. సో ఇప్పుడు చేసాము అంటే VA ప్లస్ VB ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. ఓకేనా? సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ వీఆర్ హ్యావింగ్. సో వీ గాట్. ఓకేనా? సో నెక్స్ట్ ఈక్వేషన్ 3, థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ కానీ చూసాము అంటే థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటండి? సమ్ ఆఫ్ ది మూమెంట్స్ అట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు 0. ఎనీ పాయింట్ అన్నాడు కాబట్టి ఐఎమ్ చూసింగ్ పాయింట్ ఏ. ఓకేనా? సపోర్ట్ ఏ. ఈ పాయింట్ని బేస్ చేసుకొని నేను మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే. సో దేర్ ఫర్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ ఈక్వల్ టు 0. సో ఇది చూసాము అంటే మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్, అంతే కదండి. ఓకేనా? సో ఇక్కడ ఈ పాయింట్ని కానీ బేస్ చేసుకున్నామంటే ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్. సో VA ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ 0 కదా ఇక్కడ. సో ఇక్కడ 0 కాబట్టి VA ఇంటూ 0. సో మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ we know that మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఉండాలి, అదేవిధంగా పర్పెండికులర్ డిస్టెన్స్ ఉండాలి. సో ఈ పాయింట్కి దెర్ ఇస్ నో పర్పెండికులర్ డిస్టెన్స్, ఎందుకంటే ఈ ఫోర్స్ దీని గుండా పోతుంది, త్రూ ఏ గుండా పోతుంది కాబట్టి దెర్ ఇస్ నో పర్పెండికులర్ డిస్టెన్స్ కాబట్టి దానివల్ల ఎటువంటి మూమెంట్ రాలా. సో నేనేం చెప్పాను, క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగటివ్. క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగటివ్. ఓకేనా? సో క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ కాబట్టి సో ఇప్పుడు ఏ మూమెంట్ చూడాలి. సో దీనివల్ల వచ్చేది త్రూవర్డ్స్ కాబట్టి నేమి రాదు. సో నేను సింబల్ పాజిటివ్ రాసుకుంటున్నాను. ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఈజ్ 0. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసామంటే HA ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ పాయింట్ ఏ. సో అది కూడా పోతుంది కాబట్టి HA ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంత 0. సో దీనివల్ల కూడా ఎటువంటి మూమెంట్ లేదు, ఎందుకంటే ప్రోడక్ట్ 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇట్లా పక్కన సైడ్ చూసుకుంటే వెళ్ళామంటే నెక్స్ట్ ఇది ఉంది. సో ఇది ఒక లోడ్. సో దిస్ ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ దిస్ వన్? దిస్ ఈజ్ ద A. దిస్ వాల్యూ ఈజ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇట్ ఈజ్ A. చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం A అని చెప్పుకున్నాం కాబట్టి. సో నౌ మూమెంట్. సో ఇది వచ్చేసి క్లాక్ వైజ్ మూమెంట్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకేనా? సో దిస్ ఫోర్స్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. గడియారం కూడా ఇలాగే తిరుగుతుంది క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్. నేనేం సింబల్ వాడుకుంటున్నాను? పాజిటివ్ సింబల్ వాడుకుంటున్నాను. ఫోర్స్ W1 ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంత? A. సో దిస్ ఈజ్ వన్ మూమెంట్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వెళ్ళామంటే ఇంకేమైనా ఉన్నాయా? ఫోర్సెస్ ఏమున్నా రాయాల్సిందే, లేకపోతే పోతా ఉండడమే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏముంది? W2 ఉంది ఫోర్స్. ఓకే, ఇది కూడా ఏం చేస్తుంది? విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ దిస్ ఈజ్ ఆల్సో కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. ఓకే, క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్ W2 ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండికులర్ డిస్టెన్స్? ఈ కేసులో పర్పెండికులర్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత? B కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ B. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎంత అవుద్ది? L మైనస్ B అవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ L ఉంది కాబట్టి L మైనస్ B. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? L మైనస్ B. ఓకేనా? సో ఇది వచ్చేసి పర్పెండికులర్ డిస్టెన్స్. ఓకే, సో పాజిటివ్ ఎందుకంటే క్లాక్ వైజ్ రొటేషన్ కాబట్టి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమున్నాయి చూడండి ఈ డయాగ్రామ్లో. ఇంకేమైనా ఇక్కడ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చామంటే ఇక్కడ ఒకటి ఉంది. సో హారిజంటల్. సో ఈ ఫోర్స్ కూడా HB కూడా దేని గుండా పోతుంది? త్రూ ఏ గుండానే పోతుంది. దీనికి ఎక్స్టెన్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ కానీ వేసామంటే, ఈ ఫోర్స్కి లైన్ ఆఫ్ యాక్షన్ వేసాము అంటే ఇది కూడా ఏ గుండా పోతుంది కాబట్టి దెర్ ఇస్ నో పర్పెండికులర్ డిస్టెన్స్. సో దట్స్ వై పాజిటివ్ HB ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ఈజ్ 0. నెక్స్ట్ ఇది ఉంది ఇంకోటి
విబి ఈజ్ అప్వర్డ్ కాబట్టి ఇప్పుడు మనం గమనించామంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ దిస్ ఈజ్ కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, అంతేనా కదా. చూడండి, ఇవైతే దీన్ని కిందకి ఇట్లా తిప్పుతాయి ఈ పేపర్ని ఇలా కిందకి ఇట్లా అది క్లాక్ వైజ్గా తిరిగిద్ది. బట్ ఈ ఫోర్స్ పైకి నెట్టడం వల్ల ఇట్లా తిరుగుతుంది పేపర్, ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ ఆర్ నెగిటివ్స్ కాబట్టి సో ఐ ఆమ్ యూజింగ్ సింబల్ కాల్డ్ నెగిటివ్. వాట్ ఈస్ ద ఫోర్స్ విబి అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఎల్. సో ఇంకేమన్నా ఉన్నాయా మూమెంట్స్ క్రియేట్ చేసేవి, ఇంకేమన్నా ఉన్నాయా టర్మ్స్? ఇంకేం టర్మ్స్ లేవు కాబట్టి సో ఫైనల్గా ఈక్వల్ టు 0. సో దీన్ని కానీ మనం సింప్లిఫై చేసాము అంటే, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూడండి. దీనివల్ల ఏమీ లేదు కాబట్టి 0, ఇది 0, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇది కూడా 0, ఎందుకంటే ప్రోడక్ట్ 0 ఉంది కాబట్టి. సో ఫైనల్లీ W1A ప్లస్ W2 L మైనస్ B మైనస్ VB ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన వాటిలో ఏమున్నది, మనకు కావాల్సింది రియాక్షన్స్ కదా. ఇక్కడ ఏమన్నా రియాక్షన్స్ ఉన్నాయా? VB ఒక్కటే ఉంది కాబట్టి సో ఈ ఈక్వేషన్ నుంచి VBL అనే దాన్ని ఈక్వేషన్ అవతలకు పంపించామనుకోండి, W1 ఇంటూ A ప్లస్ W2 ఇంటూ L మైనస్ B, ఓకేనా. సో దీనిగానే మనం ఫర్దర్గా ఈక్వేషన్ రాసుకుంటే ఏమవుతుంది, we will get VB is equal to, so vertical reaction at support B is equal to ఎంత వస్తుంది, W1A plus W2 L minus B by L. So this is the final answer for vertical reaction at support B, okay na. So we got VB value, అంటే ఇప్పుడు వరకు మనకి ఏం చేసాము, 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఒకటి మాత్రమే సాధించుకోగలిగాము. దీన్ని తీసుకెళ్ళేసి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇప్పుడు మనము ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ రోమన్ నెంబర్ 2, సబ్స్టిట్యూట్ VB వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2, సబ్స్టిట్యూట్ VB ఇన్ ఈక్వేషన్ 2 రోమన్ నెంబర్ 2. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామంటే VA ప్లస్ W1A ప్లస్ W2 L మైనస్ B బై L ఈక్వల్ టు W1 ప్లస్ W2. సో దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసామంటే VA ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవతల పంపించేస్తే VA ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 మైనస్ W1A ప్లస్ W2 L minus B by L. So this is the final equation for getting VA. ఓకేనా, VA వాల్యూ ఈ ఈక్వేషన్ నుంచి మనం తెప్పించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇట్లన్నిట్లో మనకు తెలుస్తాయి ఏంది, W1 ఎంత ఇస్తాడు, W2 ఎంత ఇస్తాడు, A వాల్యూ ఇస్తాడు, B వాల్యూ ఇస్తాడు, L వాల్యూ ఇస్తాడు, అన్నీ ఇస్తుంటాడు. సో ఇందు నుంచి ఏమో VB వస్తుంది, ఇందు నుంచి వచ్చేసి VA వస్తుంది. ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు కావాల్సిన రియాక్షన్స్లో VA వచ్చేసింది, VB వచ్చేసింది. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, HA అండ్ HB క్యాలిక్యులేట్ చేయాలి. బట్ మనకి ఈక్వేషన్ 1లో వచ్చిన ఆన్సర్ ఏంటి, HA అండ్ HB ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అని వచ్చిందే తప్ప దీన్ని ఎలా తెప్పించుకోవాలి ఈక్వేషన్ రాలేదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనం చెప్పుకున్న థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, సో థర్డ్ స్టెప్ ఏముంది, కన్సిడర్ మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ C. ఓకే, పాయింట్ C దగ్గర మూమెంట్స్ని కన్సిడర్ చేసుకుంటే టు క్యాలిక్యులేట్ హారిజంటల్ రియాక్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో రైట్. సో నౌ థర్డ్ స్టెప్ ఈజ్ స్టెప్ 3. సో నౌ థర్డ్ స్టెప్ ఏమిటి, మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ C. ఓకేనా. సో థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నాను, మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో చూసాము అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇది. ఓకేనా. సో మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఈ పాయింట్ని మనం కట్ చేసి either లెఫ్ట్ సైడ్ పోర్షన్ అన్నా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటాం, లేదా రైట్ సైడ్ పోర్షన్ అన్నా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటాం. సో ఇక్కడ నీకు మూమెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి,
కట్ చేయాలి అక్కడ. సో కట్ చేయాలి ఎక్కడైతే నువ్వు మూమెంట్ లేదా ఎక్కడైతే నువ్వు ఇంటర్నల్ రియాక్షన్స్ని కనుక్కోవాలనుకుంటావో, ఇక్కడ ఎక్కడైనా సరే మధ్యలో ఇక్కడెక్కడైనా సరే నువ్వు వాట్ ఈస్ ద హారిజంటల్ ఫోర్స్, వాట్ ఈస్ ద వర్టికల్ ఫోర్స్, వాట్ ఈస్ ద మూమెంట్ అట్ దిస్ పాయింట్ అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దాన్ని నువ్వు కట్ చేసి ఎయిదర్ లెఫ్ట్ సైడ్ దాన్నన్నా ఫ్రీ బాడీ లేదా రైట్ సైడ్ దాన్నన్నా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. సో ఇప్పుడు నీకు పాయింట్ సి దగ్గర మూమెంట్ కావాలి కాబట్టి నువ్వేం చేయాలి, కట్ చేసి ఎయిదర్ లెఫ్ట్ లేదా రైట్ దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇన్ మై ఈక్వేషన్ ఐఎమ్ కన్సిడరింగ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ లెఫ్ట్ సైడ్ పోర్షన్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సో ఇక్కడ ఎక్కడైతే నేను అనుకున్నానో సో సి దగ్గర నేను కట్ చేస్తున్నాను. సో సి దగ్గర కట్ చేసి 2 పార్ట్లుగా కట్ చేసి నేను లెఫ్ట్ దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటున్నాను. సో లెఫ్ట్ దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ హియర్ ఇట్ ఈజ్ సి. ఓకే, సో మధ్యలో ఒక W1 అనే ఒక లోడ్ ఉంది. ఈ లోడ్ వచ్చే ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఏ అనే డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, సో నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, L/2, ఎందుకంటే సగం కదా, L/2 ఇస్ ద డిస్టెన్స్. ఇంకేముంది మనం ఇక్కడ చెప్పుకోదగ్గవి, రైజ్ వచ్చేసి హెచ్ ఎంత, టోటల్ హైట్ ఎంత, వాట్ ఈస్ ద రైజ్ హెచ్. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ లేవు. సో మనం ఎప్పుడైనా చెప్పుకున్నది ఏంటంటే ఒక బీమ్ని కానీ దేన్నన్నా కట్ చేస్తే అక్కడ ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి, 3 రియాక్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా మనం కట్ చేసామంటే అక్కడ ఎన్ని ఉంటాయి, 3 రియాక్షన్స్ ఉంటాయి. 3 ఒకటేంటి హారిజంటల్ హెచ్సి, ఇది సి పాయింట్ కదా హెచ్సి. ఒక వర్టికల్, సో ఒక వర్టికల్ నేను ఇది వర్టికల్. సో దీనికి నేను ఏ సింబల్ పెట్టాలండి, అప్వర్డ్ సింబల్ పెట్టాలా, డౌన్వర్డ్ సింబల్ పెట్టాలా, అప్వర్డ్ యారో పెట్టాలా, డౌన్వర్డ్ యారో పెట్టాలా, అప్పుడు ఈ సైన్ కన్వర్షన్కి రండి. సో కట్ చేసిన దానికి ఇదే ఫాలో అయ్యి మనం పెట్టుకోవాలన్నమాట డైరెక్షన్స్. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇటు సైడ్ కాబట్టి ఇది ఎలిమెంట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది పెట్టాను, సో ఇది డౌన్వర్డ్, సో డౌన్వర్డ్ పెడతాను. ఇక్కడ ఉండవలసిన మూమెంట్ ఏంటి, ఇది. సో ఎక్కడైనా సరే మనం కట్ చేసామంటే ఈ మనం తీసుకున్న సైన్ కన్వెన్షన్ ప్రకారమే ఇక్కడ చూపించాల్సి వస్తుందన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు చూపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని అప్లై చేస్తాం. మనం కట్ చేసి LHS పోర్షన్ తీసుకున్నాం. ఓకే, సో దాని మ్యాటర్ రాసామంటే కన్సిడర్ FBD ఫర్ లెఫ్ట్ సైడ్ పోర్షన్. ఓకే, లెఫ్ట్ సైడ్ పోర్షన్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్న తర్వాత అక్కడ హారిజంటల్ ఫోర్స్ ఎంత, వర్టికల్ ఫోర్స్ ఎంత, అదేవిధంగా మూమెంట్ ఎంత, ఈ 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ సి అనే పాయింట్ దగ్గర హింజ్ కాబట్టి MC మూమెంట్ అట్ సి ఏమవుతుంది, ఖచ్చితంగా 0 అవుతుంది. వీ నో దట్. సో ఇప్పుడు దీనికి మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ రాసాము అంటే ఫస్ట్ది నేనేం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ ది మూమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సి ఈక్వల్ టు 0. సో దీనికి 0 చేయాలంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ రాయాలంటే ఇక్కడ ఉన్న రియాక్షన్స్ని కూడా చూపించాలిగా. ఇదొక వర్టికల్, ఇదొక హారిజంటల్. ఓకే, సో ఇప్పుడు మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ యూస్ చేసుకొని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ చూసాము అంటే ఫస్ట్ది మూమెంట్ అనుకున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఏమవుతుంది, దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. చూడండి, ఇదొక పాయింట్, ఈ పాయింట్ ఫిక్స్ చేసేస్తాం మనం, పిన్ వేసి పట్టేసుకుంటాం. సో ఇది వచ్చేసి దీన్ని క్లాక్ వైజ్గా తిప్పుతుందా, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతుందా, ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతుంది కాబట్టి క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్స్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్. సో యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతుంది కాబట్టి సో దీనికి నేనేం సింబల్ పెడుతున్నాను, నెగిటివ్ సింబల్ పెడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ HA వల్ల నెగిటివ్ సింబల్, HA ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ పాయింట్కి ఈ ఫోర్స్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, H ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో H కాబట్టి ఇంటూ H. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఈ ఫోర్స్ వల్ల మూమెంట్, దీని ద్వారా మూమెంట్ ఏమవుతుంది, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఇది చూసామంటే ఇది ఫిక్స్ చేసాము. ఈ ఫోర్స్ వచ్చేసి దాన్ని పైకి నెట్టడం వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అన్నమాట.
యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెగటివ్, సారీ యాంటీ క్లాక్ వైజ్ కాదండి, క్లాక్ వైజ్. సి దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్. సో పాజిటివ్ VA ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్కి ఈ పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, L/2 ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఫోర్స్కి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీ, ఈ డిస్టెన్స్ మనం ఏమంటాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఇది ఫోర్స్, ఇది ఒక పాయింట్. సో ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ లైన్ వేస్తే 90 డిగ్రీలు ఉండాలి దీనికి. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాజింగ్ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? సో ఇటు నుంచి వచ్చామంటే ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది ఉంది, W1 ఉంది. సో W1 ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో ఇప్పుడు మీరు గమనించారు అంటే దిస్ ఈజ్ ద లోడ్, ఇది వచ్చేసి దిస్ ఈజ్ ద పాయింట్, దిస్ ఈజ్ ద లోడ్. ఇది వచ్చేసి ఇలా తిప్పుతుంది అన్నమాట, ఇది వచ్చేసి ఎలా తిప్పుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంది. కాబట్టి నెగిటివ్ సింబల్ పెడుతున్నాను. దట్ ఈజ్ లోడ్ ఈజ్ W ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఈ యూనిట్ మధ్య డిస్టెన్స్ ఎంత, ఇది L/2 కాబట్టి మొత్తం L/2 మైనస్ ఏ చేసామంటే ఈ డిస్టెన్స్ వస్తుంది. మొత్తం L/2 మైనస్ ఏ చేసామంటే మనకు కావాల్సింది వస్తుంది. సో L/2 మైనస్ ఏ, L/2 మైనస్ ఏ. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? సో ఇంకేమీ లేవు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ పోయాము అంటే ఇది వచ్చేసి దాని గుండానే పోతుంది, ఈ HC వచ్చి కూడా పాయింట్ C గుండానే పోతుంది. ఓకేనా? సో మొత్తం పోతున్నాయి కాబట్టి దాని గుండా పోతున్నాయి కాబట్టి VC ఇంటూ 0 HC ఇంటూ 0 ప్లస్ HC ఇంటూ 0. ఇంకేముంది, మూమెంట్, దిస్ ఈజ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ మైనస్, బట్ MC వాల్యూ ఎంత, 0 మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకేమన్నా ఉన్నాయా? ఏమి లేవు కాబట్టి ఫైనల్లీ ఈక్వల్ టు 0 రాసేస్తాం, ఫైనల్లీ ఈక్వల్ టు 0. ఓకేనా? సో మనకు ఏం తెలుసు, MC వాల్యూ 0, ఎందుకంటే హింజ్ సపోర్ట్ దగ్గర కాబట్టి దాని దగ్గర మూమెంట్ ఉండదు కాబట్టి MC ఈక్వల్ టు 0 చేసేసాం. దీనివల్ల 0 అయిపోతుంది, ఇది వల్ల 0 అయిపోతుంది. సో ఫైనల్లీ ఇక్కడ ఏం మిగిలి ఉంది, మైనస్. సో మైనస్ ఈక్వల్ టు అవతల పంపించామంటే HA ఇంటూ X ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమన్నా ఈక్వల్ టు ఇవతల VA ఇంటూ L/2 మైనస్ W1 ఇంటూ L/2 మైనస్ A. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో దీన్ని ఫర్దర్గా ఇంకొంచెం సింప్లిఫై చేసాము అంటే ఏమవుతుందో చూడండి. HA ఈజ్ ఈక్వల్ టు VA L/2 మైనస్ W1 ఇంటూ L/2 మైనస్ A హోల్ డివైడెడ్ బై H అవుతుంది. ఓకేనా? సో ఇందులో మనకు ఆల్రెడీ VA ఎంతో తెలుసు, ఆ VA తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు కావాల్సిన HA వచ్చేస్తుంది, అన్నమాట. ఓకే, సో ఈ HA వచ్చేసింది కాబట్టి మనకేం తెలుసు, జనరల్గా ఈక్వేషన్ 1 నుంచి HA ఈక్వల్ టు HB కాబట్టి సో దీన్ని మనం ఏమనుకోవచ్చు, HB కూడా అనుకోవచ్చు. సో HB ఈక్వల్ టు HA ఈక్వల్ టు VA ఇంటూ L/2 మైనస్ W1 ఇంటూ L/2 మైనస్ A బై H. సో ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన HA అండ్ HBని తెప్పించవచ్చు. సో డెరివేషన్ కాబట్టి ఇంతగా ఈక్వేషన్ ఉంది. అదే మనం ప్రాబ్లంలోకి వెళ్ళాము అంటే ఇవేవి ఉండకుండా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. HA ఈక్వల్ టు HB ఈక్వల్ టు 10 వచ్చేస్తుంది, సంథింగ్ ఎంతో కొంత వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ హారిజంటల్ రియాక్షన్. సో అప్ టు నౌ మనకేమొచ్చాయి, హారిజంటల్ ఫోర్స్ HA వచ్చింది, HB వచ్చింది, VA వచ్చింది, VB వచ్చింది. ఫైనల్లీ వీ గాట్ రియాక్షన్స్, ఆల్ రియాక్షన్స్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ కానీ చూసాము అంటే, సో ఫోర్త్ స్టెప్ ఏమైంది, క్యాలిక్యులేట్ Y వాల్యూ ఎట్ సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ లేదా రైట్ సపోర్ట్. ఓకేనా, ఏదో ఒక సపోర్ట్ దగ్గర నుంచి సర్టన్ డిస్టెన్స్లో Y వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే Y వాల్యూ, వాళ్ళు ఏం అడుగుతారంటే జనరల్గా ప్రాబ్లమ్స్లో ఏం అడుగుతారంటే ఫైండ్ ఇంటర్నల్ యాక్సియల్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ మూమెంట్ ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ దగ్గర
కట్ చేసి మనల్ని ఏమడుగుతారంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఇంటర్నల్గా ఎంత యాక్సియల్ ఫోర్స్ ఉంది, ఎంత షియర్ ఫోర్స్ ఉంది, ఎంత మూమెంట్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమంటాడు. క్యాలిక్యులేట్ చేయాలంటే మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాక ఇక్కడ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం యూస్ చేసుకున్నాము, హెచ్ అనే ఈ డిస్టెన్స్ని వర్టికల్ డిస్టెన్స్ని యూస్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా నీకు మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వై అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వై అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే యూ కెన్ సాల్వ్ మూమెంట్ ఎట్ దిస్ పాయింట్. ఓకేనా. సో అది చేయాలంటే ఖచ్చితంగా నీకు వర్టికల్ డిస్టెన్స్ కావాలి కాబట్టి సో జనరల్గా ఏం చేస్తామంటే అట్ సర్టన్ డిస్టెన్స్ ఎక్స్లో వై వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో వై వాల్యూని క్యాలిక్యులేట్ చేయగలరు కాబట్టి ఫోర్త్ స్టెప్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫోర్త్ స్టెప్ ప్రకారం క్యాలిక్యులేట్ వై వాల్యూ అన్నాడు. సో క్యాలిక్యులేట్ వై వాల్యూ కాబట్టి ఫోర్త్ స్టెప్ ఈజ్ క్యాలిక్యులేట్ వై వాల్యూ. సో ఇప్పుడు గివెన్ డయాగ్రామ్ ఇది అనుకుంది 3 hinged ఆర్చ్. ఈ 3 hinged ఆర్చెస్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. ఏది ఒకటి ఎలిప్టికల్ ఉండొచ్చు, పరాబోలా ఉండొచ్చు, సర్కులర్ ఉండొచ్చు, లీనియర్ ఉండొచ్చు, ఏ టైప్ ఆఫ్ ఆర్చ్ అయినా ఉండొచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పరాబోలా అంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, దీనికి వైకి ఒక ఈక్వేషన్ వస్తుంది. అది సర్కిల్ అయితే వైకి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎలిప్టికల్ అయితే ఒక ఈక్వేషన్ వస్తుంది. సో అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ వై వాల్యూకి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పరాబోలా అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పరాబోలిక్ ఆర్చ్ అనుకున్నాం. పరాబోలా అయితే వైకి ఈక్వేషన్ ఏంటి, 4hx/l² ఇంటూ l - x. సో ఎక్స్ అనేది ఇక్కడ నుంచి మన వాడు ఎక్కడైతే కనుక్కోమన్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర వాట్ ఈస్ ద మూమెంట్, వాట్ ఈస్ ద యాక్సియల్ ఫోర్స్, వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్ అని అడిగితే ఎక్స్ అనేది డిస్టెన్స్, వై అనేది రైజ్. సో దానికి సంబంధించిన వై ఈక్వేషన్ ఇది. ఓకేనా. అదేవిధంగా సర్క్యులర్ అనుకుంటే ఇంకొక విధంగా ఉంటుంది, ఎలిప్టికల్ అయితే ఇంకొక విధంగా ఉంటుంది. ఓకే. సో అకార్డింగ్ టు గివెన్ షేప్ని బట్టేసి మనం వై వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో పరాబోలా అనుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా ఈక్వేషన్ రాయడం, దీనికి డెరివేషన్ కూడా చూద్దామండి. సో డెరివేషన్ చూసాము అంటే లెట్ us టేక్ ద ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా. ఓకే. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ parabola is y is equal to kx into l minus x. సో ఇది ఈక్వేషన్, దేనికి ఈక్వేషన్ అండి, పరాబోలా ఈక్వేషన్. సో జనరల్ ఈక్వేషన్ కానీ చూసామంటే పరాబోలాకి దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై, జనరల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ టర్మినల్, ఇక్కడ ఈ బౌండరీ కండిషన్స్ని యూస్ చేసి కాన్స్టెంట్ కే వాల్యూని కానీ తెప్పించుకున్నామంటే, ఓకే, ది బౌండరీ కండిషన్ is at x equal to l/2, y is equal to h. ఓకేనా. సో మనకు తెలిసింది ఏంది, ఇక్కడ x equal to l/2 సగం అయితే ఇదంతా వర్టికల్ ఎంత, h. ఇదే కదా మనం ఉన్న డయాగ్రామ్ ప్రకారం వర్టికల్ ఎంత, దిస్ వాల్యూ ఈజ్ h, ఎక్కడ అట్ డిస్టెన్స్ l/2. ఓకేనా. x equal to l/2 అయితే రైజ్ ఈజ్ h. సో ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే y ఈజ్ ఈక్వల్ టు k, సో y ఈజ్ ఈక్వల్ టు h అవుతుంది. ఎప్పుడు x ఈక్వల్ టు l/2 అయితే l - l/2. సో దీన్ని కానీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే h ఈక్వల్ టు k l/2, 2l - l/2. సో నౌ h ఈక్వల్ టు kl into l/4. That implies this value becomes k equal to 4h. that పోయిందంటే 4h by ఇవిటి వచ్చినాయి అంటే l². సో వీ గాట్ k వాల్యూ. సో ఈ k వాల్యూని తీసుకెళ్ళేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే y ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ ఎంత వచ్చింది, 4h/l². 4h/l² into x into l minus x. So this is the equation for y. If the shape is parabola. So circular అయితే we will see another video. ఓకే. సో సర్క్యులర్ అయితే ఇంకోటి చూద్దాము. సో పరాబోలా కాబట్టి ఇలా చేసుకుంటాం y వాల్యూ. ఓకేనా. సో ఇది వన్ పక్కన పెట్టాము అంటే నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏం చెప్పుకున్నాము, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఈజ్
వాట్ ఈస్ అవర్ ఫిఫ్త్ స్టెప్? క్యాలిక్యులేట్ రియాక్షన్స్ ఎట్ చూజన్ సెక్షన్. ఓకే, చూజన్ సెక్షన్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పలాని సెక్షన్ దగ్గర నార్మల్ ఫోర్స్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత, మూమెంట్ ఎంత అడుగుతారు అన్నాం కదా. సో ఆ చూజన్ సెక్షన్ దగ్గర రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్తున్నాడు ఫిఫ్త్ స్టెప్లో. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 5. స్టెప్ 5 అంటే క్యాలిక్యులేట్ రియాక్షన్స్ ఎట్ chosen section. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. సో దిస్ ఈజ్ 3 hinged arch కాబట్టి ABC కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఐ ఆమ్ టేకింగ్ సెక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్. ఈ రెండింటి మధ్యలో తీసుకుంటున్నాను. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ అడిగారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అడిగారు. సో ఈ పాయింట్ ఎక్స్ అనే పాయింట్, క్యాపిటల్ ఎక్స్ అనే పాయింట్. ఓకేనా. సో ఎట్ డిస్టెన్స్ ఎక్స్లో నేను ఒక సెక్షన్ తీసుకొని ఈ ఆర్చ్ని రెండుగా కట్ చేసి 2 ముక్కలు చేశాను. ఇదొక ముక్క. ఓకే. సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ పోర్షన్, దిస్ ఈజ్ రైట్ సైడ్ పోర్షన్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నానంటే ఈ వర్టికల్ హైట్ని ఏమంటాము, వై అంటాము. సో జస్ట్ బిఫోర్ వీ గాట్ ఈక్వేషన్ ఫర్ వై. ఓకేనా. సో వచ్చింది. సో ఇప్పుడు దీనికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసానంటే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, షోయింగ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో ఏ దగ్గర విఏ ఉంది, హెచ్ఏ ఉంది. దెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దిస్ ఈజ్ ఆర్చ్. ఈ ఆర్చ్లో ఇక్కడ ఒక లోడ్ ఉంది, W1 అనేది ఒక లోడ్ ఉంది. సో ఇట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఏ. ఓకేనా. దెన్ రియాక్షన్స్ చూపించాము. యాక్షన్స్ ఇంటర్నల్గా కట్ చేసిన దగ్గర కూడా ఏముంటాయని చెప్పుకున్నాం మనము. కట్ చేసిన దగ్గర ఖచ్చితంగా ఒక హారిజంటల్ ఉంటుంది, ఒక వర్టికల్ ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హారిజంటల్ ఎట్ ఎక్స్, దిస్ ఈజ్ వర్టికల్ ఎట్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ మూమెంట్ ఎట్ ఎక్స్. ఓకేనా. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, దిస్ ఈజ్ ఎక్స్ అనే డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఎక్స్. ఓకేనా. ఈ హైట్ ఎంత, వై, దిస్ హైట్ ఈజ్ వై. సో ఇవన్నీ తెలిసిన తరపుడు మనం ఏం చేయొచ్చు, వీ కెన్ రైట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఫర్ దిస్ పోర్షన్. ఓకేనా. సో కట్ చేసి నేను ఓన్లీ లెఫ్ట్ సైడ్ పోర్షన్ తీసుకున్నాను, రైట్ సైడ్ పోర్షన్ తీసుకోలేదు. ఓకేనా. సో ఇప్పుడు దీనికి కానీ డ్రా చేసాము అంటే ఏమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి, సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. సో ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ 0 కాబట్టి హెచ్ఏ ఎక్స్ డైరెక్షన్లో ఇట్లా పోతుంది కాబట్టి పాజిటివ్. దెన్ ఇంకేమున్నాయి, హారిజాంటల్ ఫోర్సెస్ ఇక్కడ ఇంకోటి ఉంది హెచ్ఎక్స్, అది కూడా అట్టే పోతుంది, ప్లస్ హెచ్ఎక్స్. ఇంకేమైనా ఉన్నాయి హారిజాంటల్, ఇంకేమి లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఎక్స్. సో మామూలుగా హెచ్ఏ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎక్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ నెగిటివ్ సైన్. ఓకేనా. సో రైట్, హెచ్ఏ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎక్స్. సో ఫైనల్లీ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఏ, హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఏ. సో ఇదొకటి వచ్చింది మనకి. తర్వాత సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు 0 చేసాము అంటే సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో చేసామంటే ఏమవుతుందో చూడండి. సో విఏ అనేది అప్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్, సో పాజిటివ్ కాబట్టి పాజిటివ్ విఏ. ఇంకేముంది ఇక్కడ వర్టికల్, ఇంకేమున్నాయి ఇక్కడ ఉంది. సో డౌన్వర్డ్ మైనస్ W1, ఇది అయిపోయింది. ఇంకేమున్నాయి ఇక్కడ, అది కూడా డౌన్వర్డ్ మైనస్ విఎక్స్ ఈక్వల్ టు 0. ఇంకేం లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో నవ్వు మనకు కావాల్సింది ఏంటి, విఎక్స్ కావాలి కాబట్టి ఇది అవతల పంపించేసి రిమైనింగ్ ఇవతల ఉంటాయి, విఏ మైనస్ W1. సో విఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, అది యూస్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన విఎక్స్ వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. సో హెచ్ఎక్స్ వచ్చింది, విఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఎంఎక్స్ కావాలి మనకి, ఎంఎక్స్. సో దేర్ ఫర్ థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటే సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ దగ్గర మూమెంట్స్ చేస్తున్నాను కాబట్టి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ చూడండి. సో ఫస్ట్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చాము అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్లో హెచ్ఏ హారిజాంటల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, వై.
సో ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? సో ఇది ఒక సపోర్ట్ కాబట్టి దీన్ని ఫిక్స్ చేసాము, సారీ ఈ పాయింట్ని ఫిక్స్ చేసుకుంటాము. సో హారిజాంటల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ ఫోర్స్ వచ్చేసి దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంది. యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ హెచ్ఏ ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? వై ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పాయింట్కి ఈ ఫోర్స్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దెన్ ఇంకేముంది? ఈ విఏ. సో ఈ విఏ అనేది కూడా మూమెంట్ని క్రియేట్ చేయగలదు, ఎందుకని? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఫోర్స్, ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఎక్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎక్స్ ఉంది కాబట్టి సో మూమెంట్ని వస్తుంది. సో ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంది కాబట్టి, సారీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంది కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్ విఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది చూసామంటే లోడ్. దిస్ ఈజ్ ఆల్సో కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి -W1 ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? మొత్తం ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఏ చేసుకుంటే మనకు కావాల్సిన డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇది చేసాము. ఇంకేమైనా ఉన్నాయా? సో మూమెంట్స్ అండ్ ఎంఎక్స్. దిస్ ఈజ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ ఇన్ డైరెక్షన్. సో ఎంఎక్స్ అనేది ఫోర్సా మూమెంటా? ఇక్కడ మనం యూజువల్గా తప్పు చేస్తామండి. ఓకేనా? దెర్ ఇస్ నో నీడ్ టు మల్టిప్లై విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మూమెంట్. సో మూమెంట్ కాబట్టి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి -mx. మామూలుగా ఏం చేస్తున్నాం? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మూమెంట్ వస్తుంది, బట్ ఇది డైరెక్ట్గా మూమెంటే కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో తర్వాత ఈ రెండు వచ్చేసి ఈ పాయింట్ ఎక్స్ అనే పాయింట్ గుండా పోతున్నాయి కాబట్టి హెచ్ఎక్స్ ఇంటూ 0 విఎక్స్ ఇంటూ 0. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దీన్ని కానీ మనం ఫర్దర్గా రాసుకున్నాము అంటే ఏమవుతుంది? మనకు కావాల్సింది ఏంటి? ఎంఎక్స్ కదా. ఎంఎక్స్ వచ్చేసి ఈక్వల్ టు ఇది మొత్తం 0 అయిపోతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం. సో మనకు కావాల్సింది ఎంఎక్స్ కాబట్టి ఎంఎక్స్ని ఈక్వేషన్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే ఎంఎక్స్ ఈక్వల్ టు ఇవన్నీ ఏంటి? -HA ఇంటూ వై ప్లస్ విఏ ఇంటూ ఎక్స్ -W1 x minus a. So this is the equation for moment at x. Moment at x. ఈక్వేషన్ యూస్ చేసుకొని మూమెంట్ అట్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో పోతే మనకేంటంటే జనరల్గా వాళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎలా అడుగుతారు అంటే ఫైండ్ యాక్సియల్ ఫోర్స్ అండ్ షియర్ ఫోర్స్ అని అంటారు అన్నమాట. సో యాక్సియల్ ఫోర్స్ షియర్ ఫోర్స్ అని అంటే ఎలాగంటే ఒక డయాగ్రామ్ వేస్తాము. సో ఇంతవరకు మనం లైన్ డయాగ్రామ్ వేసాం కదా, ఇప్పుడు ఒక 2 డైమెన్షనల్ డయాగ్రామ్ వేసాము అంటే ఆర్చ్ అనేది ఇలా ఉందనుకుందాం. ఇలా ఉందనుకుంటే సో దీనికి యాక్సిస్ చూపించాలంటే ఎలా చూపిస్తాము? దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిస్. ఈ లైనే కదా యాక్సిస్. సో ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసామంటే ఇలా పోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాక్సియల్ లేదా నార్మల్ ఫోర్స్. యాక్సియల్ లేదా నార్మల్ ఫోర్స్. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్సియల్ ఆర్ నార్మల్ ఫోర్స్. సో వాళ్ళు ఇది క్యాలిక్యులేట్ చేయమంటారు, లేదంటే ఇంకేం క్యాలిక్యులేట్ చేయమంటారు? దీనికి పర్పెండిక్యులర్గా ఉండే ఈ షియర్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? ఈ ఎక్స్ అనే పాయింట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసింది హారిజంటల్ హెచ్ఎక్స్, అదేవిధంగా వర్టికల్ విఎక్స్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేసాము. సో మనకు కావాల్సింది ఏంటి? యాక్సియల్ ఫోర్సు, అదేవిధంగా యాక్సియల్కి పర్పెండిక్యులర్గా ఉండే షియర్ ఫోర్సు. సో ఈ రెండు కావాలి అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ రెండు తెలుసున్నాయి అంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఇది తీటా ఉన్నదంటే ఇది కూడా తీటా ఉంటుంది కదా. సో వీటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నాం అనుకో, సపరేట్గా పక్కన గీసుకుందాం. సో ఏఎక్స్ దీనికి పర్పెండిక్యులర్గా ఇది విఎక్స్. సో ఇవి మనకు కావాలి, ఎస్ఎక్స్ ఈ రెండు మనకు కావాలి. సో మనకున్నవేంటి? హెచ్ఎక్స్ ఉంది, అదేవిధంగా విఎక్స్ ఉంది.
సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఏఎక్స్ కావాలి. సో ఏఎక్స్ కావాలి అంటే ఇక్కడ ఎంత తీయటా, ఇది కూడా తీయటా. సో ఇప్పుడు ఏఎక్స్ కావాలంటే ఏంది, ఇది ఒక ఇంక్లైన్డ్ ఫోర్సు. ఈ ఇంక్లైన్డ్ ఫోర్స్ని ఈ కాంపోనెంట్ వస్తుంది, ఈ కాంపోనెంట్ వస్తుంది. ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నప్పుడు, ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నప్పుడు ఒక ఇంక్లైన్డ్ ఫోర్స్ ఉన్నది అంటే, ఒక ఇంక్లైన్డ్ ఫోర్స్ ఎఫ్ అనేది ఉన్నదంటే, ఇప్పుడు దీన్ని మనం తీటా తెలిసినప్పుడు దీన్ని ఏం చేస్తాము, రెండుగా రిజల్వ్ చేస్తాం. సో ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి ఎఫ్ కాస్ తీటా అవుతుంది. అదేవిధంగా వై కాంపోనెంట్ వచ్చేసి ఎఫ్ సైన్ తీటా అవుతుంది. అంతేనే కదా, ఒక ఇంక్లైన్డ్ ఫోర్స్ని రెండుగా రిజల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూసాము అంటే ఈ డయాగ్రామ్లో, సో ఇది ఇంక్లైన్డ్ ఫోర్స్ అనుకుందాం, ఈ రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఏఎక్స్ కావాలి అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్సియల్ ఫోర్స్. ఓకే, యాక్సియల్ ఫోర్స్ ఎక్కడ, ఎట్ సెక్షన్ ఎక్స్ దగ్గర యాక్సియల్ ఫోర్స్ తీసుకున్నామంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది, ఈ హెచ్ఎక్స్ని ఒక కాంపోనెంట్ తీసుకుంటే ఇటు వస్తుంది, ఎంత, హెచ్ఎక్స్ కాస్ టీటా. అదేవిధంగా ఇది ఉంది కదా, ఇది కూడా ఒక ఇంక్లైన్డ్ ఫోర్స్. ఈ ఇంక్లైన్డ్ ఫోర్స్ని కానీ మనం తీసాము అంటే ఇదేంది, విఎక్స్. ఈ విఎక్స్ని కానీ మనం రిజాల్వ్ చేసాము అంటే, ఈ విఎక్స్ని రిజాల్వ్ చేసామంటే ఈ డైరెక్షన్లోకి వచ్చేసి విఎక్స్ కాస్ థీటా వస్తుంది. అదేవిధంగా ఈ డైరెక్షన్లోకి వచ్చేసి విఎక్స్ సైన్ థీటా వస్తుంది. అంతేనా. సో ఎందుకంటే ఇక్కడ థీటా చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ విఎక్స్ కాస్ థీటా, దిస్ ఈజ్ విఎక్స్ సైన్ థీటా. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ పోతుంది కాబట్టి హెచ్ఎక్స్ కాస్ థీటా రాసుకున్నాం. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ పోతుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది కాబట్టి విఎక్స్ సైన్ థీటా రాసుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ యాక్సియల్ ఫోర్స్. అదేవిధంగా షియర్ ఫోర్స్ ఎస్ఎక్స్ కావాలిగా, ఎస్ఎక్స్ కావాలి అంటే ఎట్టు వస్తుంది, సో ఈ ఇంక్లైన్డ్ ఫోర్స్ ఈ కాంపోనెంట్ వచ్చింది. ఓకేనా. సో ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఈ విఎక్స్ కాంపోనెంట్ ఇటు వచ్చింది కదా, సో విఎక్స్ కాస్ థీటా. అదేవిధంగా ఈ హెచ్ఎక్స్ కాంపోనెంట్ కూడా ఇటుకు వస్తుంది కదా, సో ఇది వచ్చేసి హెచ్ఎక్స్ కాస్ థీటా అయింది కాబట్టి ఇటు సైడ్కి తీసుకుంటే ఏమవుద్ది, హెచ్ఎక్స్ సైన్ థీటా అవుతుంది. సో దీన్ని కూడా మనం పక్కన రాసుకున్నాము అంటే, సో ఇది హెచ్ఎక్స్, మనకి రెండు కాంపోనెంట్స్ వచ్చాయి, ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్, ఇదొక యాక్సిస్ కాబట్టి దీంతో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హెచ్ఎక్స్ కాస్ థీటా. అదేవిధంగా వర్టికల్ ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ తీసుకుంటే హెచ్ఎక్స్ సైన్ థీటా. ఓకేనా. సో హెచ్ఎక్స్ సైన్ థీటా. సో దీని కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఏమవుతుంది, హెచ్ఎక్స్ సైన్ థీటా. అది కూడా కిందకే, అంటే ఆల్రెడీ ఇది కిందకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది కాబట్టి రెండు సమ్ చేసుకుంటాయి. సో హెచ్ఎక్స్ సైన్ థీటా. సో ఈ రెండు ఫార్ములాస్ని కానీ యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన నార్మల్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్, అదేవిధంగా షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్, ఈ రెండు వస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ ద నీడ్స్ వీ రిక్వైర్డ్. ఓకే, ఈ రెండింటిని యూస్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అ జనరల్ ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ఎనీ 3 hinged ఆర్చ్. ఓకే, ఎనీ 3 hinged ఆర్చ్. సో థ్యాంక్ యూ. నా వీడియో మీకు యూజ్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.